మహాత్మా గాంధీ. ఈ పేరు వినగానే ఎందరిలో మనసులో పులకింత, ఏదో చెప్పలేని ఆలోచన. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వతంత్ర సమర యోధుడు. ప్రజలు ఆయనను జాతిపితగా గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన ఆయుధాలు. 20వ శతాబ్దంలో రాజకీయ నాయకుల్లో అత్యధికంగా మానవాళిని ప్రభావితం చేసిన రాజకీయ నాయకునిగా ఎందరో ఆయనను కొనియాడతారు. కొల్లాయి కట్టుకొని, చేత కర్ర పట్టుకొని, నూలు వడికి, మురికి వాడలు శుభ్రం చేసి, అన్ని మతాలు కులాలు ఒకటే అని చాటి బ్రిటిషు సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఆ మహాత్మా గాంధీ సత్యాగ్రహము, అహింస పాటించడానికి ఎంతో ధైర్యం కావాలని బోధించినవాడు. మహాత్ముడని, జాతిపిత అని ఎన్నో మంచి పేర్లు కలిగిన, భారతదేశానికి స్వతంత్రాన్ని రప్పించిన ఎందరో నాయకుల్లో అగ్ర నాయకుడు మహాత్మా గాంధీ. తను కలలుగన్న భారతదేశం నేను ఇప్పుడు పుడితే ఎలా ఉంటుంది అని తాను చూసుకోవడానికి చేసిన ఈ చిన్న ప్రయత్నమే గాంధీ మళ్ళీ పుడితే. ఒరేయ్, పొద్దుటి నుంచి ఆడుతూనే ఉన్నావు. బడికి టైం అవుతుంది. యూనిఫామ్ వేసుకోకుండా ఏం చేస్తున్నావు? నేను ఇస్తాను నీకు.
పిల్లలందరూ వచ్చేసారా? నీ పేరేంటి? నా పేరు జాహ్నవి. నీ పేరేంటి? నా పేరు చెర్రీ. నెక్స్ట్ ఎవరు? నీ పేరేంటమ్మా? నా పేరు నిఖిలేశ్వర్. నీ పేరేంటమ్మా? నా పేరు లక్కీ. నీ పేరు? నా పేరు హర్షిత. నెక్స్ట్. నా పేరు ఆశ. నీ పేరేంటి? నా పేరు కీర్తన. రేయ్ ఒరే లేరా? నీ పేరేంటి? లేరా ఒరేయ్, నీ పేరేంట్రా? నా పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. ఏ బాబులు కొట్టుకోకండి, కొట్టుకుంటే పెద్ద దెబ్బలు తాకుతాయి. మీకే చెప్పేది, కొట్టుకోకండి. స్కూల్ పోయేటోని పోరా, నీకెందుకు? మీరు అలా కొట్టుకోవద్దు, అన్నదమ్ములా కలిసిమెలిసి ఉండాలి. అబ్బా దిగొచ్చాడయ్యా అయ్యో, వీళ్ళకి మంచిగా చెప్పినా వినట్లేదు. సత్యమేవ జయతే, అహింస పరమో ధర్మ. గురువులను మించిన దైవం లేదు, తల్లిదండ్రులను పూజింపుము. దొంగతనము చేయరాదు, అబద్ధాలు ఆడరాదు. చదువు పూర్తయింది కదా అని ఉద్యోగాల కోసం తిరుగుతూ ఉంటే ఎక్కడ చూసినా దొంగ నా కొడుకులే ఎదురవుతున్నారు. లంచాలే అడుగుతున్నారు. అయ్యో ఇదా నా భారతదేశం? ఎక్కడ చూసినా అన్యాయమే రాజ్యమేలుతుంది. నీతి నిజాయితీ ఏ ఒక్కరిలో లేదు. తప్పు చేసేవాడిదే ఈ లోకం. ఆడపిల్లను రేప్ చేసి చంపేస్తున్నారు. లంచం లేనిదే పింఛన్ రావడం లేదు. చదువును కొనుక్కుంటున్నారు. వైద్యం నారాయణ హరి అన్న మాటకు వైద్యానికి వచ్చిన వారిని ఆ హరి దగ్గరికి పంపిస్తున్నారు. డబ్బుల పైన నన్ను వేసుకున్నారు కానీ వాళ్ళల్లో నేను లేను. అయ్యో, నేను పుట్టిన
బ్రిటిష్ కబంధాల నుండి రక్షించిన నా భారతదేశమేనా ఇది? స్వతంత్రం వచ్చిన ఎన్ని సంవత్సరాలు అయినా డిజిటల్గా ఎదిగాము అని అనుకుంటున్నారు, కానీ విలువల్లో దిగజారిపోయాము అని వాళ్ళకు వాళ్ళే గుర్తించలేకపోతున్నారు. అయ్యో, ఆధునిక జీవనం అంటూ అనాగరికులుగా జీవిస్తున్నారు. అన్నదాత సుఖీభవ అన్నారు. అదే అన్నదాతను దేశానికి వెన్నెముక అన్నారు. అదే అన్నదాతను అదే పొలంలో ఉరికంబానికి వేలాడు తీస్తున్నారు. అయ్యో, నేను ఎంతో గర్వించదగ్గ రాజ్యమేనా ఈ భారతదేశం? ఇప్పుడు అలా లేదే. హే రామ్, మరలా ఇటువంటి అనాగరిక లోకంలో నన్ను పుట్టించకు. హే భగవాన్, ఇక చాలు ఈ మానవ జన్మ. నన్ను నీలో ఐక్యం చేసుకో. కులం నీతో రాదు, మతం నీతో రాదు. నువ్వు సంపాదించుకున్న మానవత్వమే ఎప్పటికీ నీతో ఉంటుంది. గుర్తుంచుకో, ఇదే నిజమైన జీవితం, అవే నీ గుర్తులు. హాయ్ ఫ్రెండ్స్, ఇదండి మరి గాంధీ మళ్ళీ పుడితే ఒక చిన్న ఆలోచనే నేను ఒక వీడియో రూపంలో చేయడం జరిగింది. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, మరి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట ఉంది కదా దాన్ని కొట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.